నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి! ఒక సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఆరిన నేలని చూపించాడు వాళ్ళకి. ఆరిన నేల మీద దాటుకొని పోయారు. యెహోవా మహిమ కార్యం అక్కడ చేశాడు. ఈరోజు మహిమ కార్యము దేవుడు నీ పట్ల చెయ్యాలి. మరి అక్కడ మోషే చెయ్యి చాపగా సముద్రం వైపు చాపగా యెహోవా రాత్రంతా తూర్పు గాలి చేత దాన్ని 2 పాయలుగా చేశాడు. తూర్పు గాలి రాకపోతే అది పాయలు కాదు. ఇది మీరు గమనించాలా. సముద్రం 2 పాయలుగా అవడానికి కారణం ఏంది చెప్పాలి. తూర్పు గాలి రావడం జరిగింది. ఇంత ప్రచండమైనటువంటి ఆ ప్రళయం, ఆ ప్రవాహం, ఆ సముద్రము వారికి దారి చూపించడానికి కారణం ఏంటంటే యెహోవా యొద్ద నుంచి తూర్పు గాలి వచ్చింది. నీ కుటుంబంలో సముద్రం వంటి ఎదురుదాడి జరుగుతున్నప్పుడు, నీ జీవితంలో సముద్రం లాంటి సమస్యలు వచ్చినప్పుడు అది తొలగిపోవాలంటే యెహోవా కానుంచి అద్భుత కార్యము రావాలి. ఊరికి నా సముద్రం చెల్ల సముద్రం 2 పాయలు కాలేదు. ఆడ సముద్రం 2 పాయలు కావడానికి ఏంటంటే యెహోవా యొద్ద నుంచి బలమైన తూర్పు గాలులు వచ్చి దాన్ని 2గా చేసింది. ఈరోజు నీ జీవితంలో సమస్యలు పోవాలంటే, కుటుంబంలో సమస్యలు పోవాలంటే, కుటుంబంలో ఆర్థిక సమస్య పోవాలంటే, కుటుంబంలో అప్పుల సమస్యలు పోవాలంటే, కుటుంబంలో సమస్యలు పోవాలంటే దేవుని యొద్ద నుంచి అద్భుతమైన కార్యము జరగాలి. ఆయన కానుంచి రానిదే నీ సమస్య తొలగిపోదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య నిన్ను పీడిస్తుంది. ఈరోజు ఆ